మీకేం కావాలి నాకు అర్థం కావట్లేదు చెప్పండి. అసలు నిజాలు చెప్తుంటే బెట్టింగ్ పెడితే మోసం చచ్చిపోతారా, ప్రాణాలు పోతున్నారా అని చెప్తుంటే మీకు అర్థం కాక నాకు కింద కామెంట్ పెడతారే, అసలు మీకు షాప్లో జరగడం లేదా, కాంబోలు రావడం లేదని చెప్పి ఏదేదో కామెంట్ చేస్తున్నారు. నేను కాంబోలు రాకపోతే పంపిస్తారా? కాంబోలు పంపించండి రా, తక్కువ రేటుకి చేసి పంపిస్తాను మీకు కూడా. అసలు నేను చెప్తుంటే బాగుపడండి అని చెప్తుంటే అర్థం కాదని చెప్పి నేను చెడిపోతుంటే ఇది మీ ఇష్టం. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం, అంతేగాని మన బుర్రకు ఉండాలి, మన ఆలోచన ఉండాలి, మనకి ఇది ఉండాలి, అంతేగాని మనకి అంతకుమించి ఇంకేం లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విశేషాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను గొడవ గురించి అయితే వీడియో తీసినా కదా, ఆ వీడియో తీస్తుంటే దాని కింద కామెంట్ చేస్తున్నారంటే నీకు షాప్ జరగడం లేదా, షాప్లో ఎవరో మనుషులు రావడం లేదా అని చెప్పి ఏదో కామెంట్ చేస్తున్నారు. షాపులకి దానికి సంబంధం లేదా, మీరు బాగుపడతారు, నా వల్ల ఒకరో ఇద్దరు మారి ఖచ్చితంగా ఉంటారు, మంచిగా ఉంటారని చెప్పి నా ఆలోచనతో చేస్తుంటే మీరు అది కాదని చెప్పి ఇట్లా అట్లా ఏదేదో మాట్లాడి ఏదేదో చేస్తారు. ఎందుకు అట్లా చేయడం చెప్పండి. బెట్టింగ్ పట్టుకోకుండా ఉంటే బాగుపడతారు. నా వల్ల నా వీడియోలు చూసి ఒక్కరు మారినా కూడా నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకోసం నేను వీడియోలు చేస్తున్నా. బెట్టింగ్ పెట్టి ఎంతమంది మోసపోతారు, ఎంతెందుకు. మా ఊర్లో నిన్న కాక ఒక అతను 12 లక్షలు అప్పులు చేసి కళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడు. నిన్నగా వాడిని కుదిరితే నెక్స్ట్ వీడియో తీసుకొని వస్తాను, మాట్లాడుతూ 10 లక్షలు 12 లక్షలు కరెక్ట్గా తెలీదు. అమౌంట్ పెట్టి పోయిందిరా మామ, ఏం చేయాలి మామ అర్థం కావట్లేదు, ఇంట్లో అమ్మ నాన్న తెలిస్తే ఏం చేస్తారా, కొడతారా తిడతారా అర్థం కావట్లేదురా మామ అని చెప్పి ఏడుస్తున్నాడు మా ఫ్రెండ్ రాజేష్ రెడ్డి. ఊరు ఎంత బాధపడుతున్నాడు, అంత బాధపడుతున్నాడు. అందుకోసం చెప్తున్నా, దయచేసి బెట్టింగ్లు కూడా ఒక 500-1000 రూపాయలు ఇస్తుంది కక్కుర్తిపడి వాళ్ళ డబ్బులు తీసుకొని పోయి మనం బెట్టింగ్లో పెట్టద్దు, బెట్టింగ్లో చేయొద్దు. ఇంకోటి, అమ్మాయితే లేచిపోయారు ఇదేదని చెప్పి ఒక తమ్ముళ్ళని పెట్టా కదా, అది ఎంత మాత్రం నిజం నాకు క్లారిటీ తెలియదు. అది విషయం. దాని నుంచి చాలా 2-3 అడిగారు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాము. స్కామ్ అయితే జరిగిందని నాకు తెలిసింది. ఆ స్కామ్ ఏందని పూర్తిగా తెలియదు. ఆ స్కామ్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తా, మర్చిపోకుండా ఆ వీడియో నుండి. వీడియో చూసేవాళ్ళు మొత్తం చూసి తర్వాత కామెంట్ చేయండి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు చూసి జస్ట్ కామెంట్ అయితే చేయొద్దు. అర్థమైందా? కామెంట్ చేసాం, ఆలోచించండి. ఎవరి కోసం చేస్తున్నాడు వీడియో, ఎందుకోసం చేస్తున్నాడు వీడియో అని చెప్పి ఆలోచించి తర్వాత కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వాచింగ్.